ఓకే రేష్మ గారు, ఏంటి సంగతులు? మరి బావగారు ఏం చేస్తారు? బిజినెస్ అండి. వ్యాపారం. బావగారి పేరేంటి? రాజేంద్ర ప్రసాద్. సో రాజేంద్ర ప్రసాద్ ఏమని పిలుస్తారు? ఆర్పియా? లేదండి, అండి అంతే. అండి కాదు, ఇంకా ముద్దుగా ప్రేమగా ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలో ఏమని పిలిచేవారు? రాజ్. ఏ రాజ్. లవ్ అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపుల్లో జరిగింది మొత్తం అంతా. నవ్వుతారేంటి? మొత్తం అంతా జరిగిందంటే అంతే. నేను ఏం జరిగిందో ఏం అడగలా. ఎన్ని సంవత్సరాలు అయిందన్నారు మ్యారేజ్ అయ్యి? 25 years. 25 years. సూపర్. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అందంగా ముస్తాబైన బంగారు పెట్టే అరటి పళ్ళతో నిండింది. వయ్యారంగా నడుస్తూ అరటిపండు తొక్క మీద కాలేసి అందగత్తె జారింది. గోవింద. నాకు ఈ టార్చర్ ఏంటి? అందంగా ముస్తాబైన బంగారు పెట్టే అరటి పళ్ళతో నిండింది. అందంగా ముస్తాబైన బంగారు పెట్టె అరటి పళ్ళతో నిండింది. వయ్యారంగా నడుస్తూ అందగత్తె అరటిపండు తొక్క మీద కాలేసి జారింది. వయ్యారంగా నడుస్తూ అందగత్తె అరటిపళ్ళ తొక్క పైన కాలు వేసి జారింది. ఇప్పుడు 1, 2 కలిపి మిక్స్ చేసి చెప్పండి. మీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? కొంచెం క్లూ. దీనికంటే భావన బెదిరించడమే ఈజీగా ఉందా? చాలా. ఎలాంటి? ఫైనల్ గా చెప్తాను, చెప్పకపోతే పనిష్మెంట్. ఓకే. అందంగా ముస్తాబైన బంగారు పెట్టి అరటిపళ్ళతో నిండింది. వయ్యారంగా నడుస్తూ అందగత్తె అరటిపండు తొక్క మీద కాలేసి జారింది. అందంగా ముస్తాబైన బంగారు బుట్టలో. సో ఇప్పుడు మీరు నేను చెప్పిన టంగ్ ట్విస్టర్ సరిగా చెప్పలేని కారణంగా మీ పనిష్మెంట్ ఏంటంటే నేను ఒక లైన్ చెప్తా, దాన్ని రకరకాలుగా చెప్పాలి. సో ఆర్పి గారు అక్కడ ఉన్నారు, ఆయన చూసి చెప్పుకోవచ్చు. ఓకే. బావా ఒక్కసారి ఈ మాటని రొమాంటిక్ గా చెప్పండి ఫస్ట్. బావా ఒక్కసారి. అంత రొమాన్స్ రాలేదు, ఇంకా రావాలి లోపల నుంచి. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే రొమాన్స్ ఎలా ఉండాలి? బావా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. బావా ఒక్కసారి. ఇంకా 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 ఫీల్. బావా ఒక్కసారి. బెదిరించినట్ట రొమాంటిక్ గా చెప్పమంటే? బావా ఒక్కసారి. కోపంగా చెప్పండి. బావా ఒక్కసారి. ఏడుస్తూ చెప్పండి. బావా ఒక్కసారి. నవ్వుతూ చెప్పండి. బావా ఒక్కసారి. బీభత్సంగా చెప్పండి. బావా ఒక్కసారి. ఒక దెయ్యంలా చెప్పండి. బావా ఒక్కసారి. అబ్బా, ఇది బాగా చెప్పారండి మీరు మొత్తానికి అన్నిటిలో. ఓకే, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? ప్రియాంక గారు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నా. ఓకే, సూపర్. ఏం జాబ్ అండి బాబు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నే చూడాలంటే చాలా టఫ్ ఇప్పుడు కదా. అంతే కదా. మీ సార్ ఏం చేస్తారు? నేను ఇంకా పెళ్లి కాలేదు. సరే ప్రియాంక గారు, నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, కరెక్ట్ గా చెప్పాలి, లేదంటే పనిష్మెంట్. ఓకే. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, సందట్లో సడేమియా అంటూ ఊరవతల తోటబావులో దెయ్యాలు చేస్తున్నాయి సందడి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి, సందె పొద్దుల కాడ చెంపంగిన వింది, సందట్లో సడేమియా అంటూ. ఓకే ప్రియాంక గారు, నేను ఇచ్చిన టంగ్ ట్విస్టర్ సరిగా చెప్పని కారణంగా ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి అంటే? ఇప్పుడు చెప్తాను. బట్టి పెడుస్తాం ఇందా నుంచి నేను అడగా, అందుకే మీరు రండి ఇలాగా. నేను ఇందాక ఏ టంగ్ ట్విస్టర్ చెప్పానో మైక్ తీసుకొని చెప్పండి అటు తిరిగి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి, సందిట్లో సడేమియా అంటూ ఊరి వెనకాల తోట బావిలో దయ్యాల హడావిడి. తోట బావిలో దెయ్యాల హడావిడి చేస్తున్నాయి అక్క. ఇటు అక్క, దెయ్యాల దగ్గర నువ్వెందుకు వెళ్ళావు? దయ్యం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అమ్మా. సో ఇప్పుడు మీ ఇద్దరికి పనిష్మెంట్ ఏంటి అంటే, నువ్వు ఎవరినైతే లవ్ చేసి పెళ్లి చేసుకోబోతున్నావో ఆమెనే మా అక్క, ఈ అక్క కూడా లవ్ చేసింది. సో మీ ఇద్దరు పోట్లాడుకోవాలి వాడి కోసం. ప్రభాస్ నావాడే చెప్పు. ప్రభాస్ నావాడు కాదు. నావాడు కాదు. కాదు కాదు అంటే ముందుగా నేను ప్రేమించినాను కాబట్టి నావాడు. కానీ అతనికి నేనంటేనే ఇష్టం. ప్రభాస్ కి నేనంటే ఇష్టం. ఓ అమ్మో, ఏ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఏమవుతారో ఏంటో. ముందుగా నాకు ప్రపోజల్ చేసినాడు ప్రభాస్ కాబట్టి. ప్రపోజ్ చేశాడా? ఎప్పుడక్క? సో ఓకే, ప్రభాస్ ని ఇంప్రెస్ చేయడానికి నువ్వేం చేస్తావు అక్క చెప్పు. బాగా వంటలు చేస్తాను. నువ్వేం చేస్తావు అది చెప్పు. నేను సాంగ్ పాడతాను. ఏ సాంగ్? ప్రభాస్ సాంగ్స్ అన్ని. ఏమేమి వంటలు పెడతావు అక్క? వెజిటేరియన్ వంటలన్నీ చేస్తాను. ఓ అమ్మ, నేను రాను మీ ఇంటికి. ప్రభాస్ రాడు ఇప్పుడు, అసలు ఇక్కడ అంతా వెజిటేరియన్ అంటున్నారు. ఇంకేం వస్తాం. ఓకే, ఇద్దరికి గట్టిగా చెప్పట్లు.